హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కనకరాజ్యం'. మలయాళం ఫేమస్ యాక్టర్ ఇంద్రన్స్ గారు లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఇంద్రన్స్ గారు ఒక రిటైర్డ్ ఆర్మీ కుక్. కొత్తగా ఓపెన్ చేసిన ఒక జ్యువెలరీ షాప్‌కి సెక్యూరిటీ గార్డ్‌గా జాయిన్ అవుతారు. జాబ్‌లో పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు బెస్ట్ సెక్యూరిటీ గార్డ్ అవార్డ్‌కి సెలెక్ట్ చేస్తారు. ఇదిలా ఉండగా అవార్డ్ ఫంక్షన్‌కి ముందు రోజు రాత్రి ఫస్ట్ టైం డ్యూటీలో నిద్రపోతారు. మార్నింగ్ లేచి చూస్తే ఆ షాప్‌లో రాబరీ జరిగి ఉంటుంది. పోలీస్ వాళ్ళు మన సెక్యూరిటీని తీసుకెళ్తారు. అసలు ఎప్పుడు నిద్రపోని ఆయన ఆ రోజు ఎందుకు నిద్రపోతాడు? దొంగతనం ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఫైనల్‌గా మన హీరో వాళ్ళని పట్టుకుంటారా లేదా అనేదే ఈ స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ రైటింగ్ అండ్ స్టోరీ చాలా పాజిటివ్ అండ్ ఎమోషనల్‌గా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం లాస్ట్ దాకా పోరాడే హీరో అండ్ అతని ఫ్యామిలీ. మనం మంచిగా ఉంటే చుట్టూ మంచి జరుగుతుంది అనేలా జరిగే సిట్యుయేషన్స్ బాగా రాశారు అండ్ తీశారు. ఇంకో సైడ్ వేరే స్టోరీ రన్ అవుతుంది. ఆ ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. ఇక నెగెటివ్స్ అంటే దొంగలెవరో ముందే తెలిసిపోవటం వల్ల మూవీ స్లోగా లాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా ఉంటాయి. అవి కట్ చేసుండొచ్చు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే, ఒక ఎమోషనల్ అండ్ పాజిటివ్ థ్రిల్లర్ ఇది. అడల్ట్ కంటెంట్ అస్సలు లేదు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మలయాళంలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.